ఆకాశవాణి దివంగత నటి పద్మభూషణ్ బి సరోజాదేవి గారికి ఆకాశవాణి అందిస్తున్న ఘన నివాళి. అలనాటి అందాల తార, అభినయ సరస్వతి, దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధృవతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి పద్మభూషణ్ బి సరోజాదేవి. ఆమె అటు వెండి తెరపై ఇటు నిజ జీవితంలోనూ చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. దక్షిణాదిలో ఇంకొకరు సొంతం చేసుకోలేని ఘనతను సరోజాదేవి సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్గా నటించారు. ఆయనతో శ్రీరాముడి పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగాను నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. కన్నడ నాట పుట్టిన తెలుగువారిని అందాల అభినయంతో ఆకట్టుకున్నారు బి సరోజాదేవి. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ, చూపరులను ఇట్టే ఆకట్టుకునే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి సరోజాదేవి. కన్నడ సీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలు పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దు మోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆనాటి అభిమానులు ఈనాటికి గుర్తు చేసుకుంటారు. సరోజాదేవి ఆమె కన్నవారికి 4వ సంతానం. ఆమె తండ్రి భైరయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. నలుగురిని పోషించే స్తోమత లేక సరోజాదేవిని వేరే వారికి దత్తత ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన రోజుల్లో తండ్రి భైరయ్య మాత్రం తన కూతురును తానే పోషిస్తానని చిన్నతనంలోనే డాన్స్ నేర్పించారు. అదే సరోజాదేవిని చిత్రసీమ వైపు ఆకర్షించేలా చేసింది. 1955 నుండి 200కు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటి సరోజాదేవి చిత్రసీమపై తనదైన ముద్ర వేశారు. భూకైలాస్, పాండురంగ మహాత్మ్యం, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, శకుంతల, దానవీర సూరకర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 200కు పైగా సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకున్న సరోజాదేవి భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పేరు చెప్పగానే ఎన్నో గొప్ప పాత్రలు గుర్తుకొస్తాయి. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడంలో రాజ్ కుమార్లతో ఏకకాలంలో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ సరోజాదేవి. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి అగ్ర కథానాయికగా ఎదిగారు సీనియర్ నటి బి సరోజాదేవి. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి 100ల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఒకానొక సమయంలో 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో హీరోయిన్గా నటించి చరిత్ర సృష్టించారు. వాన కాదు వాన కాదు వరద రాజా, పూల వాన కురియాలి వరద రాజా. హాయ్! వాన కాదు వరద రాజా, పూల వాన కురియాలి వరద రాజా. మనగా వాన కాదు వరద రాజా, పూల వాన కురియాలి వరద రాజా. సరోజాదేవి గారు తానెప్పుడూ నటన రంగంలోకి రావాలని ఆశపడలేదు. కానీ జీవితం తీసుకొచ్చిన మలుపులు ఆమెను ఓ మహానటిగా మార్చాయి. ఓ సందర్భంలో ఆమె పాల్గొన్న ఓ సామాజిక కార్యక్రమంలో కన్నడ సినీ నిర్మాత కన్నప్ప భాగవతార్ గారి దృష్టిని ఆమె ఆకట్టుకున్నారు. ఆమె రూపం, హావభావాలు, నడవడిక చూసి ఆయన వెంటనే ఒక సినిమా అవకాశాన్నిచ్చారు.
అప్పటి వరకు సినీ రంగం గురించి పెద్దగా ఆలోచించని సరోజాదేవి గారు మొదట సుముఖత చూపకపోయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఆ అవకాశాన్ని అంగీకరించారు. ఆ అవకాశమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తరువాత వరుసగా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. నా తల్లిదండ్రులు, తరువాత నా జీవిత భాగస్వామి శ్రీహర్ష గారి ప్రోత్సాహం వల్లనే ఈ రంగంలో నిలదొక్కున్నాను అని ఆమె ఓ సందర్భంలో ప్రకటించారు. ఎన్నో దశాబ్దాల పాటు స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఆమె జీవితంలో ఒక్క చర్చనీయాంశమైన గాసిప్ కూడా లేకపోవడం ఓ అపూర్వమైన ఘట్టం. ఇది ఆమె స్వభావానికి, పట్టుదలకు నిదర్శనం. ఎవరూ నన్ను తప్పుగా ఊహించలేరు, ఎందుకంటే నేను జీవితంలో నిజాయితీతో ఉన్నాను. నా మీద కట్టుకథలు రాయలేకపోవడం నా పుణ్యం అని ఆమె చెప్పిన మాటలు ఆమె జీవిత నిబద్ధతకు ప్రతిబింబం. సరోజాదేవి గారి బాల్యం కూడా ఎంతో వైవిధ్యభరితంగా గడిచింది. ఆమె చిన్ననాటి కలలు సినీ రంగానికి సంబంధించినవి కావు. అసలు సరోజాదేవి గారు ఒక సాధువుల బాటలో నడవాలనుకున్నారు. చిన్నప్పుడు సన్యాసులను చూసి వారిలా తాను కూడా పెద్దయ్యాక సన్యాసిగా మారాలని, జీవితాన్ని సేవారూపంగా సాగించాలని కోరుకున్నారు. పేదల కోసం సేవ చేయాలనే తపన ఆమెలో అప్పుడే పుట్టింది. కానీ జీవిత పంధ మరో దిక్కున పయనించింది. అనుకోకుండా వచ్చిన సినిమా అవకాశాలతో ఆమె మద్రాసుకు వచ్చారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా, ఆపై వరుసగా సినిమా అవకాశాలు వస్తూ వచ్చాయి. అది ఆమె జీవన జాతకాన్ని మార్చేసింది. నటనపై ఆసక్తి లేకపోయినా తనకే తెలియకుండా నటన ఆమెను ఆక్రమించింది. ఆమె జీవితం సినిమా ప్రపంచంలో ఒక వెలుగు, సేవాపరమైన ఆత్మలోని ఒళ్ళు కూడిన తేజస్సు. అందుకే ఆమె జీవితాన్ని ఒక చైతన్యదాయక ప్రయాణంగా చెప్పుకోవచ్చు. సరోజాదేవి గారి సినీ ప్రయాణం కన్నడ చిత్రం కాళిదాసుతో ప్రారంభమైంది. ఇదే ఆమెకు నటిగా తొలి అవకాశం. ఆ వెంటనే ఆమెకు తెలుగు సినిమా రంగంలో శుభారంభమైన చిత్రం పాండురంగ మహాత్మ్యం. ఇందులో ఎన్టీఆర్ గారు స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. తాను మొదటిసారి ఎన్టీఆర్ను చూసినప్పుడు ఆయన ఎదుట డైలాగ్ చెప్పడమే ఒక పెద్ద సవాలుగా అనిపించేదని, ఆయనకు ఎంత భయపడేదాన్నో అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అదే ఎన్టీఆర్ గారు ఆమెకు తెలుగు భాషను నేర్పారు. నటనపై ధైర్యాన్ని నూరిపోసి ఆమెకు గురువులా మారారు. వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా జానవు నా హృది రాణివి నీవే కూరిమి చేరగరావె చెలి. వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా జానవు నా హృది రాణివి నీవే కూరిమి చేరగరావె చెలి. ఆమె ఏఎన్ఆర్ గారితో ఆత్మబలం అనే చిత్రంలో నటించారు. అందులోని చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఆమెకు ఎంతగానో ఇష్టమని, టీవీల్లో వచ్చినప్పుడల్లా పాటనే చూస్తూ తాను కూడా మరోసారి ఆ క్షణాల్లోకి వెళ్ళిపోతానంటారు. ఆ చిత్రంలో తాను చేసిన పాత్ర కన్నా జగ్గయ్య గారి పాత్ర మరింత సవాలుతో కూడినదని కితాబిచ్చారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెత్తా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందోయి. ఉరుములు కళ్ళ కళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి.
కనబడకుంటే కమ్ముతూ ఉంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చిన్నతనంలో డాన్స్ నేర్చుకున్న బి సరోజాదేవి అప్పట్లో ఎక్కువగా నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆమె ముఖ కవలికలు హావభావాలు బాగున్నాయని ఆమెను మహాకవి కాళిదాసులో తీసుకున్నారు హోన్నప్ప భాగవతార్. అలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు. తమిళంలో ఎంజీఆర్తో చేసిన నాడోడి మన్నన్ అద్భుతమైన హిట్ అందుకుంది. తెలుగులో పాండురంగ మహాత్యంతో ఎంట్రీ ఇచ్చారు. భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన, శాకుంతల, భాగ్యచక్రం, ఉమాచండీ గౌరీశంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, పండంటి కాపురం, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతారామ వనవాసం, దానవీర సూరకర్ణ, నిరీక్షణ, ఉగ్రనాగు, యమధర్మరాజు, అల్లుడు దిద్దిన కాపురం, సామ్రాట్ అశోక లాంటి పాపులర్ తెలుగు సినిమాల్లో నటించారు. రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి తూపుల వెంట నా పరుగంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలో కళలో నీ సొమ్మంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి తూపుల వెంట నా పరుగంటి. ధైర్యానికి ప్రతీకగా సరోజాదేవి గారి గురించి చెప్పుకునేవారు. స్పాంటేనిటీ ఉన్న నటిగా ఆమెకు చాలా మంచి పేరుంది. సీన్కి తగ్గట్టుగా తనను తాను మలుచుకొని సెట్లో అందరితో సరదాగా ఉండే ఫ్రెండ్లీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తాను ఏ భాషలో నటించినా ముందు ఆ భాషను పూర్తిగా నేర్చుకొని డైలాగుల్ని సొంతగా చెప్పుకునేవారు సరోజాదేవి. టాప్ ఆర్టిస్టులతో నటిస్తున్నా ఏమాత్రం గర్వం లేకుండా సెట్లో అందరితో సరదాగా ఉండేవారు. ఇప్పటి తరం సినిమా సెట్స్లో ఉన్న సదుపాయాలు తమ కాలంలో లేవని, అయినా అందరూ ఆత్మీయంగా ఉండేవారమని పలు సందర్భాల్లో చెప్పారు బి సరోజాదేవి. నటీమణుల్ని అందంగా చూడడం జనాలకు అలవాటని, అందుకే తాను మేకప్ లేకుండా బయటకు రావడానికి ఇష్టపడనని ఓ సందర్భంలో చెప్పారు సరోజాదేవి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలో తన తల్లి పెట్టిన షరతులను చివరి వరకు కంటిన్యూ చేశారు బి సరోజాదేవి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్ సూట్లో కనిపించకూడదు, స్లీవ్లెస్ టాప్స్ ధరించకూడదన్న తల్లి మాటలకు కట్టుబడ్డారు సరోజాదేవి. 5 భాషల్లో 200 సినిమాలకు పైగా నటించిన సరోజాదేవిని పలు పురస్కారాలు వరించాయి. తమిళ, కన్నడ రాష్ట్ర పురస్కారాలతో పాటు పద్మభూషణ్ అందుకున్నారు సరోజాదేవి. సినిమాల్లో నటించడంతో పాటు వంటలు చేయడం అంటే చాలా ఇష్టపడేవారు సరోజాదేవి. సెట్లో అందరూ కూర్చున్నప్పుడు ఇంటి నుంచి క్యారేజీలు తీసుకొచ్చి ఆత్మీయంగా ఉన్న ఆ రోజులు మళ్ళీ రావన్నది ఆమె పదే పదే చెప్పిన మాట. ట్రెండ్కు తగ్గట్టుగా మనం కూడా మారాలన్నది సరోజాదేవి నమ్మిన సిద్ధాంతం. అందుకే యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వెంటనే ఒప్పుకునేవారు. ఎన్టీఆర్ జగదేక వీరుని కథలో దేవకన్యగా సరోజాదేవిని చూసి నిజంగా మానవమాతృరాలు కాదని ఆనాటి జనం భావించేవారు. ఆ తరువాత ఏఎన్ఆర్ పెళ్లి సందడిలో ఓ పాత్ర పోషించారు.
కానీ ఏఎన్ఆర్తో ఆమె నటించిన పెళ్లి కానుకలో నటిగా సరోజాదేవికి మంచి మార్కులు సంపాదించి పెట్టింది. కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు, కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు, రెండు ఏకమై ప్రేమే లోకమై నామది పాడే పరాధీనమై. అలాగా కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు. మండోదరిగా పెళ్లి కానుక సమయంలోనే ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు చిత్రం సీతారామ కళ్యాణంలో ఎన్టీఆర్ రావణునిగా నటించగా సరోజాదేవి మండోదరిగా అభినయించారు. ఈ చిత్రం విడుదలైన 20 రోజులకే ఎన్టీఆర్ సరోజాదేవి జంటగా తెరకెక్కిన ఇంటికి దీపం ఇల్లాలే విడుదలైంది. అందులోనూ సరోజాదేవి గ్లామర్ గమ్మత్తుగా జనాన్ని ఆకట్టుకుంది. దక్షిణాదిన నాటి మేటి హీరోలందరి సరసన సరోజాదేవి అభినయించి అలరించారు. అభిమానులు సరోజాదేవి నవ్వుమోము చూస్తే చాలు అనుకునేవారు. ఆమె నటించిన చిత్రాలను చూడ్డానికి థియేటర్లకు పరుగులు తీసేవారు. ఏఎన్ఆర్తో సరోజాదేవి నటించిన చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వారిద్దరితో ఆత్మబలం చిత్రం కోసం చిత్రీకరించిన వానపాట అప్పట్లో అభిమానులను ఎంతో అలరించింది. ఆ పాట ఈనాటికి మురిపిస్తూనే ఉండడం విశేషం. చలి చలిగా గిలివేస్తుంటే గిలిగిల్తలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే గిలిగిల్తలు పెడుతూ ఉంటే, తెలుగుండియలో రగిలే వగలే తెలుగుండియలో రగిలే వగలే కలిమంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చట్టా పట్టగా చేతులు పట్టి, చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. సరోజాదేవిని తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్ పరిచయం చేయగా ఆయనతో అనేక చిత్రాల్లో నాయికగా నటించి మురిపించారామె. అయితే ఎన్టీఆర్కు చెల్లెలుగా, ఏఎన్ఆర్కు హీరోయిన్గా సరోజాదేవి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులోని పాటలు ఈనాటికి జనాన్ని మురిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ గారితో బాపు తెరకెక్కించిన శ్రీ రామాంజనేయ యుద్ధంలో సీతమ్మగాను సరోజాదేవి అలరించారు. రామారావు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం సామ్రాట్ అశోకలోనూ సరోజాదేవికి తగిన పాత్రనిచ్చి గౌరవించారు. ఎవరు బాబు నీవు? అయ్యో రామ, ఈయన కళింగని మింగడానికి ఎగబడి వచ్చిన అశోకుని మెకాలలో ఒక మేకం. వాచాలి, ఏమిటా కొంట మాటలు? వెళ్ళి ఆ వచ్చిన వారికింత తినటానికి ఏమైనా ఉందేమో పట్రా. అయ్యా, ఆ చిలిపిదాని మాట తీరే అంత పట్టించుకోకు. నా భర్త దేశం కోసం బలైనారు. ఎదిగే పిల్లను, తరగని అగచాట్లను నా కర్మకు వదిలి నన్ను దిక్కులేని దాన్ని చేసి చావవద్దని చెప్పించి పోయారు. ఇదే మా గతి నాయనా. ఎన్టీఆర్ నటించిన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక సినిమాల్లోనూ సరోజాదేవికి తగిన పాత్రలే లభించాయి. సరోజాదేవి పలు భాషల్లో ఎంతోమంది అగ్ర కథానాయకులతో నటించి మురిపించారు. అయితే ఆమె అభిమాన నటుడు మాత్రం ఎన్టీఆర్ గారేనని పలుమార్లు చెప్పుకొచ్చారు. అదే తీరున వారిద్దరికీ చిత్రబంధం కూడా నెలకొనడం విశేషం. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. జలకాలాటలలో కలకల పాటలలో
ఏమి హాయిలే హలా లలలా 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 ఆహాహా ఉన్నది పగలైనా వెన్నెల కురిసేనే ఉన్నది పగలైనా వెన్నెల కురిసేనే వన్నె చిన్నల కన్నె మనసులో సన్నవలపు విరిసే వన్నె చిన్నల కన్నె మనసులో సన్నవలపు విరిసే జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఏమి హాయిలే హలా. ఉత్తరాదిన సైతం సరోజాదేవి అందం జనానికి బంధం వేసింది. దిలీప్ కుమార్, వైజయంతిమాల నటించిన పైఘం చిత్రంతో తొలిసారి హిందీ తెరపై వెలిగింది బి సరోజాదేవి. వైజయంతిమాలకు సరోజాదేవికి కొన్ని పోలికలు ఉండడంతో అందరూ వాళ్ళిద్దరినీ అక్కా చెల్లెళ్ళుగా భావించేవారు. देख लो वो घटा चांद पर छा गई देख लो और मैं आपकी बाहों में आ गई देख लो ला 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 लो देख लो वो घटा चांद पर छा गई देख लो और मैं आपकी बाहों में आ गई देख लो. శంకర్ జైకిషన్ సంగీతంలో మహమ్మద్ రఫీ స్వరంలో సరోజాదేవి గారి మృదుముఖ కవలికలు ఆ పాత్రను ఆపాతమధురంగా మార్చేస్తాయి. తేరీ ప్యారీ ప్యారీ సూరత్కో ఆ పాట వినిపించగానే ఆమె చూపుల్లో చీకటి తొలగినట్లుగా, నవ్వులలో వెన్నెల పలికినట్లుగా అనిపిస్తుంది. ఈ పాట కేవలం సంగీతం కాదు, ఆమె హావభావాల కాంతితో శాశ్వత మణిపూసగా మిగిలిపోయింది. तेरी प्यारी प्यारी सूरत को किसी की नजर ना लगे चश्मे बद्दू तेरी प्यारी प्यारी सूरत को किसी की नजर ना लगे चश्मे बद्दू मुखड़े को छुपा लो आंचल में कहीं मेरी नजर ना लगे चश्मे बद्दू. ఇక దేఖోజీ దేఖో మేరా దిల్ లేఖే పాటలో సరోజాదేవి గారి చిలిపితనమే పాటను నడిపించింది. స్వరాల్లో సహజంగా జారే ఆ మాధుర్యం, ఆమె కన్నులలో తిరిగే అల్లరి అన్నీ కలిపితే ప్రతి ఫ్రేమ్ ఒక పండగే. ప్రేమను మాటల్లో చెప్పలేని హృదయానికి రూపంగా నిలిచిన ఏ దిల్ జుబాన్ నా ఖోల్ పాటలో లతా మన్నాడే గలాల మధ్య సరోజాదేవి గారి మౌన అభినయం మనల్ని తాకుతుంది. ఒక్క చూపుతో వేదనను పలికించగల ఆమె నటనా మాధుర్యం ఈ పాటను సంగీతానికి తత్వంగా నిలబెట్టింది. పాట వినిపించగానే ఆమె చూపుల్లోనే కథ తలుక్కున మెరిసేలా అనిపిస్తుంది. దక్షిణ తెరపై తన తలుక్కుని చిమ్మిన సరోజాదేవి బాలీవుడ్ తెరపై తన అభినయ కాంతిని కిరణాల్లా విరజిమ్మారు. పాటలు మారవచ్చు, కాలం మారవచ్చు, కానీ ఆమె చూపుల్లో నిలిచిన సంగీత శిల్పం మాత్రం శాశ్వతంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. 1986 వరకు ఆమె కెరీర్లో తిరుగులేని విధంగా సాగిపోయింది. కానీ 1986లో సరోజాదేవికి కోలుకోలేని విషాదం ఎదురైంది. ఆ ఏడాది ఆమె భర్త శ్రీహర్ష గారు అనారోగ్యం కారణంగా మరణించారు. 1967లో వీరిద్దరికీ వివాహం జరిగింది. భర్త మరణించే సమయంలో ఆమె లేడీస్ హాస్టల్ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తన భర్త మరణించిన తర్వాత సరోజాదేవికి సినిమాల్లో నటించాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఏడాది పాటు ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు, ఇంటి నుంచి బయటకు రాలేదు. 1987 నుంచి సరోజాదేవి తిరిగి షూటింగ్స్లో పాల్గొనడం ప్రారంభించారు. అది కూడా తన భర్త మరణించడానికి ముందు సైన్ చేసి ఉన్న చిత్రాలని పూర్తి చేయడానికి మాత్రమే తను నటించడానికి వచ్చారు. 1992లో సామ్రాట్ అశోక చిత్రంలో ఆమె చివరిగా ఎన్టీఆర్తో నటించారు. సరోజాదేవి జీవితంలో మరో విషాదం కూడా జరిగింది. ఆమె దత్తత తీసుకుని పెంచుకుంటున్న ఆమె కుమార్తె భువనేశ్వరి చిన్న వయసులోనే మరణించారు.
2009వ సంవత్సరం ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సరోజాదేవి అందుకోవడం మరింత విశేషం. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. నాటి అందాల అభినేత్రి సరోజాదేవి కీర్తి కిరీటంలో ఎన్నెన్నో మేలిమి రత్నాలు. అవి నేటికీ విరజిల్లుతూనే ఉన్నాయి. ఆ కాంతి తరగిపోదు, సరోజాదేవి గారి కీర్తి కరిగిపోదు. మీరింతవరకు దివంగత నటి పద్మభూషణ్ బి సరోజాదేవి గారికి ఆకాశవాణి అందించిన ఘన నివాళి విన్నారు.